జరగని అరాచకాలు జరిగాయా లేదా అని అడుగుతున్నా. సెంట పట్టా కోసం సేకరించిన భూముల్లో ఎంతతో చేసిన తమ్ముళ్ళు 80 కోట్లు దోచిన దొంగ ఇక్కడ ఎమ్మెల్యే అవునా కాదా? మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను. ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే మన వాళ్ళే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను. అప్పట్లో వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదం కంటే ఎక్కువ నేరుగా ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఆడబిడ్డ వైఫ్ ఉంటే వాడు అంతా ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకు వచ్చారు మీరు? మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓవర్ ట్యాంక్ పోయి ఇక్కడ మద్యం చెప్పిన పోలీసులు ఎవరో నాకు అర్థం కాదు. ఎంత వెర్రివాడంటే ఈ పోలీసులు తనలో మైండ్ కూడా లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయాలి. సమర్థులు వీళ్ళు అలాంటి చేతగానే పనిచేస్తే అప్పుడు ఆ టీవీ తీసుకుని పెడితే సీసీటీవీ కెమెరా మొత్తం నోరు పూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఇలాంటి ఊటిగా తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే మాట్లాడితే మీ ఇంట్లో గంజాయి పెట్టి నేను అరెస్ట్ చేస్తాం, మీ ఇంట్లో మద్యం పెట్టి అరెస్ట్ చేస్తాం, బొక్కలు వేస్తాం, మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం అంటే ఎప్పుడో చూసారా కానీ మీరు? అలాంటి చేసిన దుర్మార్గుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కబద్దార్ జాగ్రత్తగా ఉండు. వెంచర్లు వేయాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఇక్కడ ఉండే పేరు చెప్పగానే కప్ప కట్టాలా లేదా? రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అన్నిటికీ కొత్తగా శివకుమార్ ట్యాక్స్, కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. రేపు మళ్ళా గారి ఓటు వేస్తే చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని. సిద్ధమా తమ్ముళ్ళు మీరు? ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన యుగేంద్ర అనే కౌన్సిల్ పైన దాడి చేస్తాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండు, తాత తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను మీ తండ్రి కూడా దగ్గర పని చేశాను, నాకు తెలుసు. అన్ని తమాషా అనుకోవద్దు, అనవసరంగా రెచ్చిపోవద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నా. మార్కెట్ వ్యాపారం నుండి ప్రతి నెల రౌడీని పంపించిన రౌడీ మామూలు వసూలు చేస్తారు, అవునా కాదా? ఇన్ని దండాలు అరాచకాలు నేను చూశాను. కొన్ని వందల లారీలు సాయంత్రం ఇసుకేసుకొని పోయేవాడు. జ్ఞాపకమన్నా మీకవన్నీ? ఆ ఫోటోలన్నీ పెట్టాను సోషల్ మీడియాలో, జ్ఞాపకం ఉందా మీకు? ఈ యొక్క సైకోకి స్వాతి ముఖ్యం. మొన్న పరిచయం చేశాడు, స్వాతి ముఖ్యం ఉంటాయి. అవునా తమ్ముడు? స్వాతి ముఖ్యం మీకు కావాలని అడుగుతున్నా. పాపం అవినాష్ రెడ్డి పిల్లడు గోళీలు ఆడుకుంటున్నాడు. గొడ్డలు ఎత్తుకొని మనుషులు లేపేస్తే, బాబాయిని లేపేస్తే పాపం నోట్లో ఏడు పెట్టిన కొరకడు, అమాయకుడు, పిల్లోడే చెప్పాలి, స్కూలు పంపాలి. ఇలాంటి మాట్లాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇల్లు కట్టాం, ఇవ్వాలి. ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నా. నీలో ఉత్సాహం ఉంది, మాలో త్యాగాలు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశా, జనసేన త్యాగం చేశా. జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, ఓట్లు చేయడానికి వీలు లేదు, అందుకే పొత్తు అనివార్యమని
చేతిలో తెలుగుదేశం జెండా. అది ఈరోజు సీన్ అంతా. అలాంటి సందర్భంలో ఇక్కడ చూసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అది వచ్చినప్పుడు నేను ఒకటే కోరిన ఆలపాటిని అనివార్యం, తప్పకుండా మనం అకామిడేట్ చేయాలి. తప్పదన్నప్పుడు మీ ఇష్టానుసారమైన వ్యక్తి పూర్తిగా సహకరించిన నాయకుడు అంటే అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నేను కూడా ఆయన అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఈ సామాజిక న్యాయంలో కుదరలేదు. కానీ గుర్తుపెట్టుకుంటా, నా మనిషిని నేను వదులుకోలేను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ త్యాగాలకు ఫలితం కనపడాలా లేదా అడుగుతున్నా. అప్పుడు మీరేం చేయాలి? ఏమి చేయాలి? ఏమి చేస్తారు? తమ్ముళ్ళు, పెద్ద మెజారిటీతో మనోహర్ గారిని గెలిపించాలి. పెద్ద మెజారిటీతో చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. చంద్రశేఖర్ గారి ప్రతి ఒక్క ఓటు మనోహర్ గారి పడాలి. మనోహర్ గారి ప్రతి ఒక్క ఓటు చంద్రశేఖర్ పడాలి. తెలుగుదేశం బీజేపీ నాయకులు ఇక్కడ పార్టీ లేదని ఇంట్లో పడుకోవద్దండి. మీరు కూడా ముందుకు రావాలి, మూడు పార్టీలు కలవాలి. బంపర్ మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా. అదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. చేస్తారా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా, అది చేసి చూపేయండి. మేమేంటో, ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఏ విధంగా మీ రుణం తెచ్చుకోవాలో తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఈరోజు మీరు చూడండి, నేను ఆ రోజు 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేశాం. ఒకరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి కదా, అందరూ ఒక్క నిమిషం లైట్ ఆన్ చేయండి. అందరూ లైట్ ఆన్ చేయాలి. ఒక్క నిమిషం అయిపోవాలి. అందరూ ఇప్పుడు చూడండి, ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి, సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా. చేస్తారా రేపటి నుంచి? ఎన్నికలు ఎవరు చేస్తారా? నాకే కాదు, జనసేన బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు కనపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి. నేను మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తారని అడుగుతున్నా. పిల్లలు, మీరు ఒక పని చేయాలి. ప్రతిరోజు రోజుకు ఒకసారి ఆ వార్డులో ఉండే పిల్లలు
లేకుండా కాలనీలో ఉండే పిల్లలు, గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా పట్టుకొని ఒక్కసారి ఊరంతా తిరిగి ముఖ్యమంత్రి మనందరి ప్రజాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. జెండా దించండి. ఎంఆర్పిఎస్ తెలుగుదేశం అలాగే కొంచెం దించాలి, వెనకాల కనపడాలి ప్లీజ్. తెలుగుదేశం, ఎంఆర్పిఎస్ రెండు జెండాలు దించాలి తొందరగా. తమ్ముడు నువ్వే, నువ్వు దించాలి సెంటర్లో. తమ్ముళ్ళు వినాలి, బంగారు తమ్ముళ్ళు వినాలి, లేకపోతే పక్కోళ్ళు దాన్ని దించాలి. మరీ ఎక్కువ స్వార్థం అంటే మంచిది కాదు. ప్లీజ్ జెండా దించు. తమ్ముడు నువ్వు టీవీ కనుక దించాలి. నీకే చెప్పేది. ఓకే తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు చూస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కి చాలా సార్లు వచ్చాను కానీ ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నా. మీలో ఒక కసి కనపడుస్తా ఉంది. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైకోని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధంగా ఉన్నారంటే చేతులు పైకెత్తండి. దానిలో వస్తామంటే నేను చాలా నిశ్చితంగా పరిశీలించా. చిన్న పిల్లలు వాళ్ళ పేరు చెప్పలేరు కానీ 2 వేళ్ళు చూపించి ఇప్పుడు ఆ పాపను చూశారు. ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేసుకుని ఎల్లో కండవ కప్పి ఆ పాపను తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను. ప్రతి తల్లి తండ్రి అవ్వ తాత మనవాళ్ళు తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నారని చూపిస్తున్నారు. దీనికంటే నాకు కానీ పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏం తమిళలో మీరు వింటారు, టీవీలో చూసుంటారు. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలకుండా తమిళలో అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి. ఒక బాధ, ఒక ఆవేదన ఉంది. మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంట్ పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు. ఉండేది ఒక పద్ధతి ఉండేది, రాజకీయాలుగా చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే ఆ తర్వాత వచ్చిన అందరూ ముఖ్యమంత్రులు హైదరాబాద్ ఎక్కడ కూడా విధ్వంసం చేయలా.
ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రిని మీరు ఆలోచిస్తే ఒక అహంకారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక సైకో నేచర్ అవునా కాదా అని అడుగుతున్నా. ఎవరైనా పక్కన తెల్ల బట్టలు వేసుకుంటూ సహిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా బాగుంటా ఏ మాత్రం ఉపేక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అలాంటి వ్యక్తి విధ్వంసానికి పాల్పడ్డాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే హాలు లేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజా వేదిక నిర్మాణం చేశారు. అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆదేశించిన ముఖ్యమంత్రి ఈతములో విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన అవునా కాదా అని మనం అడుగుతున్నా. ఆ రోజే మీకు అర్థమైందా లేదా అని మనం అడుగుతున్నాను. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచుని ఎప్పుడో చూశారా అని మనం అడుగుతున్నా. ఇంకొక పక్క దోపిడీ, ఏది దొరికినా ఆయనకే కావాలి. ఆయన ఒక్కడు బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ చాలా ఉన్నాయి తమ్ముళ్ళు, ఊరుకునే కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎన్నికల ముందు ఏం చేశారు తమ్ముళ్ళు చూసారా? ఊరు తిరిగాడు, పాదయాత్రలో తల మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా మురిసిపోయారు, ఐశ్వర్యంగా కలిగిపోయారా లేదా అని అడుగుతున్నా. ఓట్లేశారు, ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు. కానీ వచ్చిన తర్వాత బాధుడే గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారు తమ్ముడు అడుగుతున్నా. మిమ్మల్ని బాధ ఉంటే ఇదేమైనా విమానం చేశామంటే మా మీద కేసులే కేసులు కదా. వాళ్ళందరినీ జైల్లో పెట్టేశాడు. ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఒక విధ్వంసకారుడు, ఒక సైకో నేచర్ ఉండే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయగలుగుతారు కానీ ప్రజాస్వామ్యవాది ఎవరు చేయలేరని